ఋగ్వేదంలో నిక్షిప్తమైన గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైంది. దీనిని ప్రతి ఒక్కరూ పఠించాలని వేద పండితులు చెబుతారు. అసలు ఇంత మహిమాన్వితమైన ఈ గాయత్రి మాత ఎవరు? గాయత్రి మంత్రంలో నిక్షిప్తమైన దేవతా శక్తులు ఎవరు? గాయత్రిని మించిన దైవం ఎవరూ లేరా అనే సందేహం ఆనాడు వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే వశిష్ఠుడు విధాత వద్దకు వెళ్లి గాయత్రి తత్వాన్ని తెలపమని వేడుకున్నాడు. నా స్ఫురణ మాత్రంగా ఏ చైతన్య శక్తి అయితే ఉత్పన్నమైందో దానినే జ్ఞానం లేక వేదంగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారని ఆ విధాత సెలవిచ్చాడు. బ్రహ్మ నుంచి అగ్ని, అగ్ని నుంచి వాయువు, వాయువు నుంచి ఓంకారం, ఓంకారంతో హృతి, హృతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తితమవుతున్నాయి అని బ్రహ్మ తెలియజేశాడు. అసలు ఇంత గొప్ప శక్తివంతమైన గాయత్రి మంత్రంలో 24 మంది దేవీ దేవతలు ఉన్నారు. వారి శక్తులు కూడా నిక్షిప్తమై ఉన్నాయి. మనిషికి బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించే వినాయకుడితో ఆరంభమై సేవా శక్తితో ఆత్మశాంతిని ప్రసాదించే తులసీమాత వరకు ఉన్నారు. నృసింహస్వామి, విష్ణుమూర్తి, ఈశ్వరుడు, శ్రీకృష్ణుడు, రాధాదేవి, లక్ష్మీదేవి, అగ్నిదేవుడు, మహేంద్రుడు, సరస్వతి, దుర్గాదేవి, ఆంజనేయుడు, భూదేవి, సూర్య భగవానుడు, శ్రీరాముడు, సీతాదేవి, చంద్రుడు, యముడు, బ్రహ్మ, వరుణుడు, నారాయణుడు, హయగ్రీవుడు, హంస, తులసీమాత ఉన్నారు. ఒక్కొక్క దేవీ దేవత ఒక్కో శక్తి ప్రతిరూపం. అందుకే ఈ మంత్రాన్ని పఠించటం వల్ల ఆ శక్తులన్నీ సమకూరుతాయి. ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపించటం వల్ల జీవితంలో విజయం, ఆనందం లభిస్తాయని హిందువులు నమ్ముతారు. గాయత్రి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించటం మనస్సును నియంత్రించటంలో సహాయపడుతుంది. ఈ మంత్రం మన మేధస్సును పదునుగా చేస్తుంది. ఈ మంత్రాన్ని జపించటం ద్వారా ఏకాగ్రతను కాపాడుకోవచ్చు. శరీరంలోని విష పదార్థాలు బయటకు వస్తాయి. అంతేకాకుండా ఇది నాడీ వ్యవస్థ, శ్వాస పనితీరులో సహాయపడుతుంది. మనిషిలోని ఒత్తిడి, ఆందోళనను తగ్గించటం ద్వారా మనసును ప్రశాంతపరుస్తుంది. గాయత్రి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించటం వల్ల మనస్సు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటుంది. ఈ మంత్రాన్ని పఠించటం వల్ల దుఃఖం, బాధలు, దారిద్ర్యం, పాపం మొదలైనవి తొలగిపోతాయి. సంతానం కోసం గాయత్రి మంత్రం కూడా జపిస్తారు. పనిలో విజయం, వృత్తిలో పురోగతి మొదలైన వాటి కోసం కూడా గాయత్రి మంత్రాన్ని జపిస్తారు. ప్రత్యర్థులు లేదా శత్రువుల మధ్య మీ ఆధిపత్యాన్ని నెలకొల్పటానికి నెయ్యి, కొబ్బరికాయతో హవనం చేయవచ్చు. పితృదోషం, కాలసర్పదోషం, రాహుకేతు శని దోషాల శాంతి కోసం శివ గాయత్రి మంత్రాన్ని జపించాలి. మన ప్రాచీన గురుకులాల్లో ప్రతి విద్యార్థి ఈ మంత్రాన్ని జపించేవారు. కానీ మన ప్రాచీన జ్ఞానాన్ని ఏనాడో మనం విడనాడాం. అందుకే ఈనాడు ఇన్ని అనర్థాలను కొని తెచ్చుకుంటున్నాం. ఇంత విశిష్టమైన గాయత్రి మంత్రాన్ని చిన్న వయస్సు నుంచే మనం నేర్పిస్తే వారిని సమాజంలో వ్యక్తులుగా కాకుండా ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దగలం.